ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. నమీబియా పార్లమెంట్లో చేసిన ప్రసంగంతో కలిపితే 11 ఏళ్లలో 17 దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల తరపున మొత్తం ప్రధానులందరూ కలిసి 17 పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోడీయే ఆ సంఖ్యను సమం చేశారు. దీనిపై భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. 5 దేశాల పర్యటన సందర్భంగా ఘనా, ట్రినిడాడ్ టొబాగో, నమీబియా పార్లమెంట్లలో మోడీ ప్రసంగించడంతో పాటు పురస్కారాలను అందుకున్న విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పార్లమెంట్లలో 7 సార్లు ప్రసంగించారు. ఇందిరాగాంధీ 4 సార్లు, నెహ్రూ 3 సార్లు, రాజీవ్ గాంధీ 2 సార్లు, పివి నరసింహారావు 1 సారి ప్రసంగించి ఉన్నారు. మోడీ అమెరికా పార్లమెంట్లో 2 సార్లు ప్రసంగించి ఉన్నారు.